మీరందరూ కూడా జేఎన్టీయూహెచ్ బీటెక్ బీఫార్మసీ ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు. ఫస్ట్ అటెంప్ట్లోనే 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది సప్లీలు రాసుకునే వాళ్ళు ఉంటారు, చదువు అయిన తర్వాత రాసుకునే వాళ్ళు ఉంటారు. అందుట్లో కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు R18 అనుకోండి, మళ్ళీ D10 అయ్యి R22 రెగ్యులేషన్లో రీజాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాగే R16 నుంచి R18కి ఇలా పాత రెగ్యులేషన్ దీనికి. అయితే ఇప్పుడు తిన్నగా మొత్తం ఫస్ట్ అటెంప్ట్లో అయినా కానివ్వండి, లేకపోతే సెకండ్ అటెంప్ట్లోనో థర్డ్ అటెంప్ట్లోనో 4th ఇయర్ 4-2 అడ్వాన్స్ అప్లీ లోపు అయిపోయింది అనుకోండి, అప్పుడు పాస్డ్ అవుట్ ఇయర్ చేంజ్ అవుతుందా? లేకపోతే ఇందాక చెప్పాను కదా, రీజాయినింగు చదువు అయిపోయిన తర్వాత రాసే సప్లీ, అప్పుడు పాస్డ్ అవుట్ ఇయర్ మారుతుందా అని చెప్పేసి స్టూడెంట్స్ చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. దాని గురించే ఈ వీడియో. సో ఖచ్చితంగా అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. ఈ వీడియోని షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా అంటే పాస్డ్ అవుట్ ఇయర్ మారుతుందా? 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ లోపు మీరు కనుక ఎన్నిసార్లు సప్లీ రాసినా, లేకపోతే సింగిల్ అటెంప్ట్లో పాస్ అయిపోయినా పాస్డ్ అవుట్ ఇయర్ అనేది అందరికీ ఆ బ్యాచ్ వరకు కామన్గా వస్తుంది. మరి 4-2 అయిపోయిన తర్వాత సప్లీలు రాశారనుకోండి, మీరు లాస్ట్ ఏ మంత్ అయితే ఎగ్జామ్ రాస్తారో, ఏ ఇయర్లో అయితే ఎగ్జామ్ రాస్తారో ఆ మంతు ఆ ఇయరు పాస్డ్ అవుట్ కింద మీకు వస్తుంది. ఆ పీసీలో వచ్చేపాటికి పాస్డ్ అవుట్ అని సెపరేట్గా మెన్షన్ చేయరు. మరి రీజాయినింగ్ వాళ్ళు ఏంటి అంటే, రీజాయినింగ్ వాళ్ళు రెగ్యులేషన్తో సంబంధం ఉండదండి. పీసీ ఇచ్చేటప్పుడు, ఓడి ఇచ్చేటప్పుడు పాస్డ్ అవుట్ కూడా ఏం మెన్షన్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2020లో పాస్డ్ అవుట్ అవ్వాలి, 2024కి సప్లీలు అవ చేసుకున్నారంటే 2024లో ఏ మంత్ అయితే ఉంటుందో ఆ మంతు, ఆ ఇయరు, ఆ డేటు ఆ పీసీలో అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, పీసీసీఎంఎంలో పాస్డ్ అవుట్ ఇయర్ మారుతుందా అంటే ఖచ్చితంగా అయితే మారుతుంది.